ఏపీ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,000 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. కేబినెట్ నిర్ణయాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలుస్తుంది. మనం ఎందుకంటే 60 నుంచి 62 ఏళ్లకి పదవీ విరమణ వయసును పెంచుతూ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొండలరావు? థ్యాంక్ యూ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ రోజు ఉద్యోగస్తులకైతే గుడ్ న్యూస్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2004 ముందు వివిధ శాఖల్లో ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు 14,000 మంది ఉద్యోగ కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ప్రతి ఉద్యోగి కూడా 3 కోట్ల రూపాయలు సర్వీస్ బెనిఫిట్స్ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏదైతే 60 నుంచి 62 సంవత్సరాలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సచివాలయం సంఘ ఉద్యోగస్తులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. కేబినెట్ లో ఉద్యోగుల కొరకు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఉద్యోగస్తులందరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. 2004 ముందు వివిధ శాఖల్లో ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాదాపు 11,000 మంది ఉద్యోగులు కుటుంబ సభ్యులకు మేలు జరిగిందని ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటు కూటమి ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపే విధంగా కూడా ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు ఏదైతే కేబినెట్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మంత్రులు అలర్ట్ గా ఉండాలని మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు ఏదన్నా రాష్ట్రంలో ప్రతిపక్షం ఏదన్నా ఇష్యూ చేసినప్పుడు దాని మీద మాట్లాడే విధంగా మంత్రులందరూ ఎలర్ట్ గా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఏదైతే సాయికృష్ణ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అనవసరంగా లాగారంటూ కూడా పవన్ కళ్యాణ్ ని అలా లాగటం కరెక్ట్ కాదంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మంత్రులందరూ కూడా అంటే కూటమి పార్టీలకు అతీతంగా మంత్రులందరూ కూడా ఏదైతే ఈ వ్యవహారాన్ని ఖండించాలి, మంత్రులందరూ స్పందించాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం ఉంది. ఇప్పటికే సాయికృష్ణ వ్యవహారంలో ఒక సిట్టు ఏర్పాటు చేశాం, దాన్ని విచారణ చేస్తున్నారు. సిఐ నాగరాజు కూడా అభిమానులు ఉండొచ్చు, కానీ అభిమానులు ఉన్నంత మాత్రాన తప్పు ఎవరు చేసినా సరే శిక్షార్హులు, తప్పులు చేసిన వారిని ప్రతి వాళ్ళని శిక్షించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో కూడా ప్రధానంగా కేబినెట్ లో కూడా మంత్రులందరికీ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.